నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ టాక్సేషన్కి సంబంధించి ఈ స్లాబ్ రేట్స్లో వచ్చిన మార్పులు చేర్పుల వల్ల మరి అది పెట్టుబడుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? సో బేసిక్గా మనకుంది 4 asset క్లాసెస్. చెప్పటం మాత్రం మనకి వన్ సింగిల్ వర్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫ్లాట్ అన్నిటి మీద 12.5 అని చెప్పేశారు. ఇట్స్ వెరీ సింపుల్, ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ అది. కానీ దాని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ అన్ని అసెట్ క్లాసెస్ మీద పడ్డాయి. ఆ 4 ఏంటి? ఒకటి ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే డెప్ట్ బేస్డ్, రియల్ ఎస్టేటు, గోల్డ్, ఈక్విటీ, దాదాపుగా అన్నిటి మీద కూడా ఇంచుమించుకు ప్రభావం పడదు. సార్ డెప్ట్ బేస్డ్ మీద పెద్దగా ఉండకపోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు అన్నిటి మీద ట్యాక్సెస్ కూడా కొంతవరకు పెరిగినట్టే. అటు డెప్ట్, గోల్డ్ అన్నిట్లో కూడా పెరిగినట్లే, ఈక్విటీలో కూడా. సార్ అలా అని చెప్పేసి ఫస్ట్ మనం డెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో డెప్ట్ బేస్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకుంటే మన వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అని అంటే ఎవ్రీ వన్ సేస్ వన్ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ సేఫ్. ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ సేఫ్. బట్ దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద రియల్ ఇన్ఫ్లేషన్ ఆల్వేస్ స్టాండ్స్ అట్ 10%. ఓకే, మీకు ఇక్కడ పీపీఎఫ్లు కానీ ఏ వచ్చినా కానీ 7.5 to 8% మించి రావు. ఎఫ్డీలు, ఏ బాండ్స్ కానీ ఏ వచ్చినా కానీ మీకు 7.5 to 8% రావు. సో బేసిక్గా మీకు తెలియకుండానే మీరు ట్యాక్స్ పే చేయట్లేదు, కానీ ఇన్ఫ్లేషన్ విల్ ఈట్ యువర్ మనీ బికాస్ యూఆర్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఎంత జనరేట్ చేస్తున్నాయంటే ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే రియల్ ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ డేటా ఇన్ఫ్లేషన్ కాదు, రియల్ ఇన్ఫ్లేషన్ ప్రకారం -2.5% ఏదో జనరేట్ చేస్తుంది, మైనస్లో జనరేట్ చేస్తుంది. సో అక్కడ డబ్బులు కోల్పోయారు, అది తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసింది ఏంటి? గోల్డ్. గోల్డ్కి సంబంధించి రీసెంట్గా ఏదో మనకి ఇంపోర్ట్ డ్యూటీ లేదు XYZ తగ్గించారు. సో ఫట్ మన ఒకేసారి మన గోల్డ్ ప్రైజులు కిందకు వచ్చాయి. దానివల్ల విపరీతంగా కన్సంప్షన్ పెరుగుతుంది, బాగా కొంటారు. వినియోగదారులందరికీ, గోల్డ్ బయర్స్ అందరికీ కూడా తక్కువ ప్రైస్లో ప్రభుత్వం గోల్డ్ అందించింది అనే ఒక దాంట్లో బేసిక్ అందరూ ఉన్నారు. సో బేసిక్ ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ నేను చెప్తా. సో గోల్డ్ కి సంబంధించి మనకి సావరెన్ గోల్డ్ బాండ్ వచ్చేసరికి 2015లో దాదాపు ఎప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ గోల్డ్ బాండ్. అది 8 years ఆఫ్ మెచ్యూరిటీ ఏదో వచ్చేసింది, రైట్? మనకు ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వచ్చింది. సో బేసిక్ వీళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక 9% సడన్ గా ఇంపోర్ట్ డ్యూటీ అనేది కట్ చేసి పడేశారు. దానివల్ల ఏమైంది? గోల్డ్ ప్రైస్ అనేది ఒకేసారి కింద కమాంతం పడిపోయింది. సో బేసిక్ ఇప్పుడు RBI ఎవరికైతే ఆ బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పే చేసేటప్పుడు ఆ -9% లాస్ తోటేగా పే చేసేది. వాళ్ళు ఇంతకాలం వెయిట్ చేసి వాళ్ళకి వచ్చింది ఏంటయ్యా అని అంటే ఈ -9% ఇన్ రిటర్న్. సో బేసిక్ గా RBIకి ఇక్కడ అడ్వాంటేజ్ జరిగింది, కానీ డైరెక్ట్ గా బయర్స్ కి ఎటువంటి అడ్వాంటేజ్ లేదు. మొన్నటి దాకా కొన్న వాళ్ళందరూ ఒక రకంగా తక్కువ 9% కోల్పోయినట్టే. చెప్పేటప్పుడు బయటకేమో నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగం అన్నట్టుగా చూపిస్తారు. సో ఇంకొకటి ఏం చేశారు? గోల్డ్ ఇక్కడతో బాగుంది అని అనుకున్నాం, దాని మీద ఏం చేశారు? ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎత్తిపడేశారు. ఇంతకు ముందు గోల్డ్ మీద కూడా మనం ఒక ₹1,00,000 గోల్డ్ కొన్నాం, కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఒక 10 లక్షలకు అమ్మేసాం అనుకోండి. సహజంగా గోల్డ్ ఎంత పెరుగుద్ది అని అంటే 8-9% పెరుగుద్ది, లేదా 7-8% యాక్చువల్ గా పెరిగేది. మన ఇన్ఫ్లేషన్ కూడా 5-6% ఉంటుంది కాబట్టి ఇండెక్సేషన్ బెనిఫిట్ ప్రకారం అదంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారు. సో మీ ఫైనల్ బయింగ్ వాల్యూ ఏదో 8 లక్షలు 9 లక్షలు వస్తుంది, మిగిలిన దాని మీద 20% కడతారు. ఇప్పుడు ఏం చేశారు? ఇండెక్సేషన్ మొత్తం పూర్తిగా లేపడేశారు. ఇండెక్సేషన్ లేపేయడం వల్ల ఏం జరిగింది? మీరు 1,00,000 కొన్నారు, 10 లక్షలకు అమ్మారు, ఇప్పుడు 9 లక్షల రూపాయలకి 12.5% పే చేయాలి. సో బేసిక్ గా మీరు గోల్డ్ లో పెట్టుబడి పెట్టినా కానీ ఫైనల్ గా దాన్ని మీరు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం మీరు ట్యాక్స్ పే చేస్తారు. అది ఒక రకంగా లాసే. అండ్ నెక్స్ట్ అందరికి ఇష్టమైంది రియల్ ఎస్టేట్. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ విషయంలో అందరు బాగా బులిష్గా ఉంది, కానీ అది ఎకనామిస్టులు కానివ్వండి, ఫైనాన్షియలిస్టులు కానివ్వండి, లేకపోతే ఏమి తెలియనోడు కానివ్వండి, అందరూ భూములు తోపు, భూములు సూపర్, భూముల్లో పెట్టినోడు మోసపోడు, XYZ అన్ని మాటలు మాట్లాడారా? ఎందుకనంటే ఇప్పటిదాకా ఎవరు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి భూమి మీద. ఒక రకంగా చెప్పాలంటే భూమి కొన్నారు, భూమి అమ్మారు. ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇండెక్సేషన్ బెనిఫిట్ మొత్తం తీసుకొని ఎక్కడో ఒక 5 లక్షలకు 6 లక్షల ప్రాఫిట్ అని చూపించి దాని మీద 20%, 1,00,000-1,50,000 ట్యాక్సులు కట్టి తప్పించుకునేవాళ్ళు. ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టే భారం మీద లేదు కాబట్టి ఇంతవరకు మీకు ఎటువంటి సమస్య లేదు, చాలా స్మూత్ గా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేశారు? అగైన్ ఇండెక్సేషన్ కట్. సో మీరు బయింగ్ వాల్యూ నుంచి సెల్లింగ్ వాల్యూ వరకు ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ వాల్యూ మొత్తానికి కూడా మీరు ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలి. జస్ట్ లైక్ గోల్డ్ ఇండెక్సేషన్ లేదు. ఇందులో కూడా ఇప్పుడు సమస్య అనేది ముందరకు వచ్చేసింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి ఇంకొకటి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మీరు రియల్ ఎస్టేట్ కొనేటప్పుడే మీరు స్టాంప్ డ్యూటీస్ అని చెప్పేసి ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని పే చేస్తారా? నియర్ టు సమ్వేర్ అరౌండ్ 8-9%, 7-9% మధ్యలో, ఏరియాని బట్టి వేరీ అవుద్ది. 7-9% ప్రీమియం తోటే మీరు ల్యాండ్ కొంటారు ఈ ఛార్జెస్ అన్ని పే చేసి. సో బేసిక్ గా వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ గవర్నమెంట్ కి ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎక్కువ కాలం వెయిట్ చేయడం వల్ల
ఎక్కువ కాలం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది, అది బాగా పెరుగుతుంది, మనం ఫుల్ ట్యాక్స్ పే చేయాలి. ఎందుకు అంత తీసుకోవాలి, మనకు 2 years దాటితే అది ఎల్టీజీలోకి వచ్చేస్తుంది. మనకి ఈ లోపల ఏదైనా విన్ఫాల్ గెయిన్స్ లాగా అంటే మంచి ప్రైస్ అప్రిషియేషన్ వస్తే టక్కన అమ్మి పడేయచ్చు అని అమ్మేశారు అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతాయి ఇక్కడ. సో 9% చొప్పున ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దే హావ్ టు పే 9% కదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సో గవర్నమెంట్ కదా అడ్వాంటేజ్. సో బేసిక్ గా ఈ ఇండెక్సేషన్ తీయడం వల్ల షార్ట్ టర్మ్ బయింగ్ అండ్ సెల్లింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్. రియల్ ఎస్టేట్ లో కూడా ట్రేడింగ్ లాగా చేసే వాళ్ళు ఉంటారు కదా, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ అయిపోయి అమ్మేసే వాళ్ళు, వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఒకేసారి వాళ్ళకి టప్మని రేట్లు పెరిగిపోతాయి. సో ఇండెక్సేషన్ తీసినా వాళ్ళకేం పెద్దగా ఉండదు అడ్వాంటేజ్. సో ఎల్టీజీ వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ గవర్నమెంట్ కి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మళ్ళీ అగైన్ పే చేయాల్సి వస్తుంది. ఫైనల్ ఇది గవర్నమెంట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈక్విటీ ఉంది. ఈక్విటీకి సంబంధించి ఒకప్పుడు ఏముండేది మనకి 0 taxation, దాన్ని 10 లోకి తెచ్చారు, తర్వాత ఎస్టీడీ తెచ్చారు. ఇప్పుడు దాని కాస్త ఏం చేశారు, మళ్ళీ 12.5% కి తీసుకెళ్లారు. సరే మేము కొద్ది స్లాబ్ పెంచామన్నారు, ఎంత పెంచారు, 25,000 పెంచారు. మాక్సిమం ఎంత డిడక్టబుల్ స్లాబ్, ఇంతకుముందు 1,00,000 ఉండేది, ఇప్పుడు 25,000 పెంచారు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆ 25,000తో ఆఫ్సెట్ కాగలుగుతాయా? డెఫినెట్ గా కాలేవు. సో బేసిక్ గా మనం ఇన్కమ్ ని కన్సిడర్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్ ని మైనస్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ లో ఎక్స్పెండిచర్ ఏంటి, ట్యాక్స్ కాంపోనెంటే కదా. ఇంతకు ముందు 10% ఉండేది, ఇప్పుడు అది కాస్త 12.5% వెళ్ళింది. అంటే ఎంత పెరిగింది మీ ఎక్స్పెండిచర్, స్ట్రైట్ అవే 25% పెరిగింది. 25% షూటప్ అయిపోయింది మీ ఎక్స్పెండిచర్ అనేది. సో బేసిక్ గా ఈక్విటీ మార్కెట్స్ లో కూడా మీకు ట్యాక్సెస్ అనేది తీసుకొచ్చేసి అన్ని. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక కర్రతో ఎవరైనా కానీ మ్యాక్సిమం ఒకటితో పాములు కొడతారు. ఇక్కడ ఒక కర్రతో ఇక్కడ 4 పాములు కొట్టి పడేశారు. ఒకటే దెబ్బ 4 పాములు. సో బేసిక్ గా మనకి ఇప్పుడు ఎందులో పెట్టినా గానీ టాక్సేషన్ స్లాబ్స్ అనేవి ఎక్కడ ఏం మారట్లే. మీరు ఎందులో పెట్టుబడి పెట్టండి, మీకు వచ్చే రిటర్న్ మాత్రం అంతే. సో బేసిక్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఇప్పుడు ట్యాక్స్ అన్నిటికీ ఒకటే కడుతున్నాం కదా, ఇక్కడ మన ఎడ్జ్ ఏంటి, సో బెటర్ ఎడ్జ్ ఎందులో ఉంటుంది అందులో పెట్టాలి. ఎడ్జ్ అంటే ఏంటి, ఎక్కువ రిటర్న్, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఎందులో వస్తుందో దాంట్లో మనం పెట్టుబడులు పెడితే మనకు ఉపయోగం జరుగుతుంది. మన గోల్డ్ యావరేజ్ రిటర్న్ అంత హిస్టారికల్ గా రీసెంట్ ర్యాలీలో ఎన్ని మాట్లాడద్దు, యావరేజ్ ఓల్డ్ హిస్టరీ ప్రకారం యావరేజ్ రిటర్న్ 8 to 9% అంతే, అంతకు మించి మీకు రాదు. ఓకే, రియల్ ఎస్టేట్ ఎంత వస్తుంది యావరేజ్ గా 12-13%, అంతకు మించి రాదు. రైట్, ఏదో మధ్య మధ్యలో స్పైక్స్ అయితే ఇప్పుడు ఆగల హైదరాబాద్ మార్కెట్ అంతా, హైదరాబాద్ తెలంగాణ ఆగిపోయింది, అయిపోయిందిగా, ఇప్పుడు అట్లనే ఆగుతుంది, ఇంకొక 5-6 ఏళ్ళు కూడా ఆగిపోవచ్చు. సో బేసిక్ ఇంకొక ఎడ్జ్ ఏంటి, ఈక్విటీ మార్కెట్ ఎంత వస్తుంది మీకు ఎక్స్ట్రా, ఒక 15-16%, 17-18-19 వరకు కూడా రావచ్చు. బట్ మనం కన్సిడర్ చేయాల్సిన 15. సో మనకి బెటర్ ఎడ్జ్ ఎందులో ఉంది, ఆ ఎడ్జ్ ని కన్సిడర్ చేయాలి. అంటే ఎప్పుడు ఇదే చేయాలా, ఇవి చేయొద్దా అంటే ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయి చాలా కాలం వరకు ఉందో అట్లాంటప్పుడు మీకు మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికిందా కొనుక్కోండి. ఎప్పుడు కొనాలంటే పరిగెట్టేటప్పుడు కొనకండి రియల్ ఎస్టేట్ ని, అది పెరిగిపోయి ఆగిపోయి బాగా జరుగుతాయా. అవతల 1,00,000 అడిగితే డిమాండ్ ఉన్నప్పుడు మన 1,00,000 అంటే అవతల 1,10,000 అంటాడు. డిమాండ్ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 అంటే నేను 90 అంటే దిగొస్తాడు. అట్లాంటి సిచ్యువేషన్ చూసుకొని కొనుక్కోండి, అప్పుడు మీకు ఇమీడియట్ గా ప్రాఫిట్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీకు CAGR బెటర్ గా వర్కౌట్ అవుతుంది. గోల్డ్ కానీ ఈ రెండు కానీ అట్లనే వర్క్ చేయాలి. సో బేసిక్ ఇట్లాంటి అడ్వాంటేజెస్ చూసుకుంటూ పెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనకి రెండిట్లో ఇండెక్సేషన్ ఉండటం వల్ల ట్యాక్స్లు కట్టలేదు కాబట్టి బాగా ప్రాఫిట్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు ఈక్విటీ తోటి వీటన్నిటిని సమానం చేసి పడేశారు. ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికి గొడవ వేసి పడేశారు. ఇప్పుడు ఓన్లీ ఈక్విటీకి పెంచి ఉంటే ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ కి జంప్ అయ్యేవాళ్ళేమో, ఇప్పుడు అన్నిటికీ పెంచారు కదా, దేని నుంచి దేనికి జంప్ కాకుండా లేదు. బేసిక్ ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాలి తప్పించి కళ్ళకు గంతలు కట్టుకుని డెసిషన్ తీసుకోవడానికి లేదు. నాకెందులో బెటర్ ఎడ్జ్ ఉంది, ఆ ఎడ్జ్ లో మాత్రమే కనుక ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ పోతే డెఫినెట్ గా ఒక టైంకి మనం అనుకున్నటువంటి రిటర్న్స్ డెలివర్ చేయగలుగుతాం. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ ట్యాక్సెస్ కి భయపడి ప్రాఫిట్లు బుక్ చేయకుండా అన్నెసరీ హై వాల్యుయేషన్ వాటిలో ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఇంతకుముందు అసలు ట్యాక్స్ లేదు, ఇప్పుడు 10 చేశారు, మళ్ళీ 12.5 చేశారు. ఎవరికి తెలుసు, మళ్ళీ రేపు మాపు దాన్ని 15-20 కూడా చేస్తారేమో. మీరు ఈ రోజు పట్టుకుంటే 12.5తో పోద్ది. దీన్ని ఏదో మీరు ఎలా బడ్జెట్ కంటే ముందు బుక్ చేస్తుంటే మా క్లయింట్స్ కొంతమందికి అదే పెట్టా, కంగ్రాచులేషన్స్ యూ హావ్ సేవ్డ్ లాట్ ఆఫ్ టాక్సెస్, కరెక్ట్ బడ్జెట్ ముందు కొన్ని బుక్ చేసాం ప్రాఫిట్స్ మ్యూచువల్ ఫండ్స్ 1.5% సేవ్ చేసుకున్నారు. సో బేసిక్ గా నేను అదే చెప్తా, సార్ ఇప్పుడు మీరు 12.5 గురించి భయపడుతున్నారు, రేపు మళ్ళీ పెంచుతారు, ఏం చేస్తారు అప్పుడు, అలా ముందే చేసుకుంటే బాగుండేదే అని అనుకుంటారా, ఏం చేయలేరు కదా. సో వాటన్నిటి గురించి ఆలోచించద్దు, మంచి ఎడ్జ్ ఎందులో ఉంటే అందులో చేయండి. ట్యాక్సెస్ ని మనం కంట్రోల్ చేయలేం, మనం కంట్రోల్ చేసేది ఒక టూల్ ఏంటి అని అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ప్రాపర్ గా రీసెర్చ్ అనాలిసిస్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.